హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. నేను ఈరోజైతే మామిడికాయ గంగవెలుకుర పప్పు వేస్తున్నాను. కావాల్సినవి చూద్దాము. కందిపప్పు కడిగి పెట్టుకోవాలి, గంగవెలుకుర కట్ చేసి పెట్టుకోవాలి, ఒక మామిడికాయ కట్ చేసి పెట్టుకోవాలి, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, నూనె. ఇప్పుడు పప్పు కడిగి పెట్టుకున్న పప్పులో ఒక మామిడికాయ, పుల్లటి మామిడికాయ ఒకటి తీసుకున్నాను, ఒక 2 కట్టల గంగవెలుకుర తీసుకున్నాను. అవి మంచిగా గంగవెలుకుర ఇట్లా నైటే కట్ చేసి పెట్టుకున్నాను. నైట్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల తెల్లారి కడిగితే వాటర్ అనేటివి అట్లనే ఉంటాయండి. మనం అప్పుడే కట్ చేసి పెట్టి కడిగామనుకోండి పచ్చగా అవుతాయి. వాళ్ళలో ఆకుకూరలో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లోకి వస్తాయి అన్నమాట. అందుకనేసి అయితే ఎప్పుడైనా ఆకుకూరలు నైటే కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే నిన్న నైటే కట్ చేసి పెట్టాను గంగవెలుకుర. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. మేమైతే ఒక చెంచా వేస్తున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. అది ఇట్లా ఒక చెంచా కొంచెం తక్కువ వేసాను. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఎవరికి టేస్ట్ పడ వాళ్ళు వేసుకోవాలి. నేనైతే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక చెంచా నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. మా చెంచా చిన్నగా ఉంటుంది కాబట్టి నేనైతే 2 సార్లు వేసాను. కొంచెం వాటర్ వేసుకోవాలి. మంచిగా ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉడికిన తర్వాత ఇట్లా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత పోసు అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక కడాయి అయితే పెట్టాను. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొన్ని ఆవాలు, రెండు మూడు ఒట్టిమిర్చి వేసుకోవాలి. అవి మంచిగా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. పొయ్యి పైన కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం కరివేపాకు ఎందులో అయినా కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిదండి, హెల్త్కి మంచిదిగా కరివేపాకు. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ పోపుని పప్పులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చింది. నాకు పప్పు కొంచెం గట్టిగా వచ్చింది అనేసి అయితే నేను కొన్ని వేడి నీళ్ళు అయితే చేస్తున్నాను. వేడి నీళ్ళు చేసి పప్పులో పోసాను. కొంచెం గట్టిగా ఉంది పప్పు. ఇలా చేయడం వల్ల మనకు పప్పు అనేది మళ్ళీ పొయ్యి మీద పెట్టిన అవసరం ఉండదన్నమాట. మనం వేడి నీళ్ళు పోస్తే ఇక చల్లీలో పోసుకుంటే మళ్ళీ పప్పు పొయ్యి మీద పెట్టాల్సి ఉంటుంది కాబట్టి నేనైతే వేడి నీళ్ళు వేడి చేసి పోసాను.